హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో మహిళలు మరియు పురుషులలో ఏ వయసు నుంచి ఫర్టిలిటీ అనేది తగ్గుతూ వస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఏజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. మనకి పిల్లలు పుట్టడానికి కరెక్ట్ ఏజ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఆడవాళ్ళలో ఎస్పెషలీ ఏజ్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ వాళ్ళకి ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇది ఒక న్యాచురల్ ఫినామినా. ముట్టొచ్చిన దగ్గర నుంచి పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ముట్ట ఆగిపోయే స్టేజ్ వరకు కూడా ప్రతి నెల ఆడవాళ్ళకి అండం విడుదలవడం అనేది మనం చూస్తూ ఉంటాము. సో బట్ దాన్ని బట్టి మనము ఏ వయసులో అయినా వాళ్ళకి పీరియడ్ రెగ్యులర్గా వస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వయసు అయ్యే కొద్దీ ఎగ్ నంబర్ తగ్గుతూ వస్తుంది అండ్ ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. కాబట్టి వాళ్ళకి ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గుతూ వస్తుంది. సో ఎగ్ నంబర్ అనేది చూసుకుంటే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలప్పుడు మ్యాక్సిమం ఎగ్ నంబర్ ఉంటుందండి. 25 సంవత్సరాల దగ్గర నుంచి అది గ్రాడ్యువల్గా తగ్గడం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే ఆడవాళ్ళల్లో ఎగ్స్ పూర్తిగా తగ్గిపోయి 0 అవుతున్నాయో అప్పుడు వాళ్ళకి పీరియడ్ ఆగిపోతుంది, మెనోపాజ్ స్టేజ్కి వస్తారు. అండ్ అప్పుడు వాళ్ళకి వాళ్ళ ఓన్ ఎగ్స్తో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. సో 30 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి కూడా ఎగ్ నంబర్ ఎక్కువ తగ్గుతూ ఉంటుంది. 35 ఇయర్స్ 35 సంవత్సరాలప్పుడు ఆడవాళ్ళకి వాళ్ళ శరీరంలో ఎగ్స్ ఎన్ని ఉన్నాయో దాంట్లో 10% మిగులుతాయి. అండ్ 40 ఇయర్స్కి వచ్చేసరికి కేవలం 1% మిగులుతాయి. సో 40 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి వాళ్ళ ఓన్ ఎగ్స్తో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. సో దీన్ని ముఖ్యంగా గమనించుకొని ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ఐడియల్ టైమ్ చెప్పాలంటే 20 to 30 ఇయర్స్. సో ఇండియాలో మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 21 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి బెటర్ ఆప్షన్ అండి. అండ్ ఇంకా అర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే దానికి కూడా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐడియల్ ఏజ్ వచ్చేసి 21 to maximum 30 ఇయర్స్ లోపల ప్లాన్ చేసుకుంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేవి ఉండకపోవచ్చు అండ్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. బట్ ఈ మధ్య కాలం చూస్తే మనకి 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళల్లో కూడా చాలామంది చాలా తక్కువ ఎగ్స్ అనేది మనం గమనిస్తున్నాం. సో 25 ఇయర్స్ 26 ఇయర్స్ వస్తే వాళ్ళకి స్కాన్ చేస్తే ఒక్కొక్క అండాశయంలో కనీసం ఒక 8-10 ఎగ్స్ ఉండాల్సిన చోటు 1-2 కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని వాళ్ళకి పుట్టుకతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదా వాళ్ళు ఏదన్నా కారణం వల్ల మెడికేషన్స్ వాడటం వల్ల అవ్వచ్చు. బట్ ఇవన్నీ కాకుండా మనకి కనిపించని కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. సో లైఫ్ స్టైల్లో మనకుండే మార్పుల వల్ల, మనం తినే ఫుడ్ వల్ల, లేకపోతే ఎక్స్పోజ్ అయ్యే ఎన్వైరన్మెంట్కి ఉన్న చేంజెస్ వల్ల కూడా మనకు తెలియకుండానే కొన్ని చేంజెస్ వల్ల ఎగ్ నంబర్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది. దీనికి వయసుతో సంబంధం లేకుండా కూడా తగ్గచ్చు. మరి మహిళల్లో కాకుండా పురుషులలో ఇది ఏజ్ ఎఫెక్ట్ ఉంటుందా అనే దానికి వస్తే యూజువలీ పురుషులలో ఏజ్ పెరిగే కొద్దీ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ పెద్దగా ఎఫెక్ట్ అయితే అవ్వదండి. దీనివల్ల మనం చూసుకుంటే 50-55 సంవత్సరాల వరకు కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది బాగానే ఉండడం అనేది మనం గమనించవచ్చు. అండ్ నార్మల్ సెమిన్ అనాలిసిస్ రిపోర్ట్స్తో చాలామంది వస్తూ ఉంటారు. బట్ అలా అని ఏజ్ రిలేటెడ్ చేంజెస్ మగవాళ్ళల్లో ఉండదు అని అయితే లేదు. డెఫినెట్లీ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గకపోయినా స్పర్మ్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. కాకపోతే మహిళల్లో 40 ఇయర్స్ లోపలే చాలా చేంజెస్ కనిపిస్తాయి, కానీ పురుషులలో ఎక్కువ శాతం 40 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి చేంజెస్ అనేవి మొదలవుతాయి. అండ్ 50-55 ఇయర్స్కి వచ్చేసరికి చాలా ఎక్కువ చేంజెస్ అనేవి మనం చూస్తాం. సో ఇది కేవలం ఒక వీర్య కణాల పరీక్ష చేస్తే చేంజెస్ మనకు ఎక్కువగా కనపరచకపోవచ్చు. స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్ అంటే ఇప్పుడు DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అలాంటివి చేస్తే మనకు కొంచెం మార్పులు అనేవి కనిపిస్తాయి. మగవాళ్ళల్లో వీర్య కణాల పరీక్షలో ఎక్కువ చేంజెస్ లేకపోయినా భార్యాభర్తలు కలయికలో కొన్ని చేంజెస్ అనేవి కనిపిస్తాయి. అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేవి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మనం చూస్తాం. అంటే వాళ్ళ బాడీలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అనేది ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ తగ్గుతుంది. కాబట్టి వాళ్ళకి హస్బెండ్ వైఫ్ కలవడానికి ఇంట్రెస్ట్ తగ్గడం కానీ, లేకపోతే కలవడానికి ఇబ్బందులు ఉండడం కానీ మనం ఎక్కువగా గమనించవచ్చు. అండ్ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ లేడీస్ ఏజ్ ఎక్కువైనా, జెంట్స్ ఏజ్ ఎక్కువైనా కూడా బేబీస్లో మనకి ప్రాబ్లమ్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఆడవాళ్ళలో ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ బేబీస్కి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం పెరుగుతూ వస్తుంది. సిమిలర్గా మగవాళ్ళ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ బేబీస్లో కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం అనేది కూడా మనకి రీసెర్చ్లో తేలింది. సో
దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనకి ఒక సర్టన్ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి. సో కనీసం 30 years లోపలే ఆడవాళ్ళకి లేదా 40 years లోపలే మగవాళ్ళకి మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఆర్ ఫ్యామిలీ కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. ఏదన్నా కారణం వల్ల ప్రెగ్నెన్సీ కనుక పోస్ట్పోన్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు మనకి ఎగ్ ఫ్రీజింగ్ కానీ సెమెన్ బ్యాంకింగ్ కానీ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మీరు మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని సంప్రదిస్తే దీనికి డీటెయిల్స్ అనేది మీకు ఇస్తారు అండ్ దట్ ఈస్ ద సేఫెస్ట్ వే టు ప్రొటెక్ట్ యువర్ ఫర్టిలిటీ. సో ఏ ప్రొసీజర్లో అయినా ఏ ట్రీట్మెంట్లో అయినా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్ ఏజ్ అండి. అండ్ ఏజ్ని మనం కంట్రోల్ చేయలేము, అది ఆబ్వియస్లీ ఇట్స్ అ న్యాచురల్ ఫినామినా. బట్ మనము ఫ్రీజింగ్ చేసుకొని ఎగ్ అండ్ స్పర్మ్స్ బ్యాంకింగ్ చేసుకొని మనం మీ ఫర్టిలిటీని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.